అయితే ఈ రోజుల్లో అందరూ కూడా బిజీ పర్సన్స్ అయిపోవడం వల్ల బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారండి. కానీ అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. నేనైతే మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిఫర్ చేస్తానండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ఇంట్లో చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. అయితే ఈరోజు మీకు చపాతీలు పూరీలు ఎట్లాగా అనేది స్టోరేజ్ చేసుకోవడం ఎట్లాదనేది చూపించాలని అనుకుంటున్నాను. ఎక్కువ శాతం బయట ప్యాకెట్స్ తెస్తున్నారు కదా, అలా కాకుండా మన ఇంట్లో స్టోరేజ్ ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఇట్లాగే నేను గోధుమ పిండి హాట్ వాటర్తో తీసుకొని కలుపుకున్నానండి. కలుపుకున్నాక చాలా సాఫ్ట్గా వస్తుంది. మీకు కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా అట్టి పెట్టుకోండి. అయితే తర్వాత ఇదిగోండి ఇలాగ చేసుకుని నేను చూపించిన విధంగా అదిగోండి ఆ సైజు మందంలో చేసుకుంటే బాగుంటుంది. చూడండి, దాన్ని పెనం మీద వేసుకుని లైట్గా హీట్ చేసుకుంటే సరిపోతుందండి. అదిగోండి తెల్లగా అలా కనిపిస్తున్నాయి కదా లైట్గా వేగడం అనేది, అట్లా చేసుకుంటే సరిపోతుంది. మనకి ఉన్న తడిపోతే సరిపోతుందండి. ఇట్లాగే పూరీలు కూడా సేమ్ ఇలాగేనండి. ఇలా చేసుకున్నాక వాటిని ఒక్కొక్క దాని మీద కాల్చుకున్న తర్వాత ఒక్కొక్క దాని మీద గోధుమ పిండి కొంచెం చల్లుకొని, అంటే లేయర్ బై లేయర్ గోధుమ పిండి చల్లుకొని ఇదిగో ఇలా జిప్ కవర్లో స్టోరేజ్ చేసేసుకుని మీరు ఫ్రిజర్లో పెట్టుకుంటే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటాయండి. థ్యాంక్ యూ అండి.